ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో సమ్మర్ క్యాంపు కోసం వెళ్లి రివర్ వ్యాలీలో అగ్ని ప్రమాదం బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి, సురేఖ గారు, అలాగే అకీరా, ఆద్యతో సహా అందరూ కూడా సింగపూర్ చేరుకున్నారు. అయితే అక్కడ మార్క్ శంకర్ ఆరోగ్యంపై రీసెంట్ గానే చిరంజీవి గారు తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి వారి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పటిలాగానే ఉంటాడు. రేపు హనుమాన్ జయంతి. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి మా పసిబిడ్డను కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్లల్లో, ఆయా ప్రాంతాలలో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండగా నిలబడి నా బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆశీస్సులు అందజేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం 50 మంది తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తన సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కొడుకు మార్కు శంకర్ ఆరోగ్యం స్పష్టతనిచ్చారు. ఒకవైపు పెద్ద కొడుకు పుట్టినరోజు, మరోవైపు చిన్న కొడుకుకి అగ్ని ప్రమాదం, ఇంకొక వైపు మన్యం ప్రజలకు తానిచ్చిన వాగ్దానం. వీటన్నిటినీ కూడా ఒకే త్రాటిపై నడిపిస్తూ మనోధైర్యంతో ముందుకు వెళ్తున్నారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇదండి మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి.